షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. పేరు ఎప్పుడో అది ఫస్ట్ నేమ్ వచ్చేసి నాకు చుట్టంలో చూసిపోకల ఇది గ్యాంగ్స్ ఆఫ్ గదర్లో ఆ సాంగ్ ఫస్ట్. అందులో మౌంటాజ్ ఒకే మూమెంట్ ఉంటుంది, అది అందరికి తెలిసిందే. దాని తర్వాత మళ్ళీ కోర్ట్, మళ్ళీ ఇప్పుడు కొంతమంది మా డైరెక్టర్స్ నమ్మడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉదయభాన్ గారితో ఇస్కి తడి చేసేద్దాం తడి, అది ఫుల్ ఆన్ డాన్స్ సాంగ్. సో అట్లా మాస్ ఇంకా ఇట్లా స్టార్ట్ అయింది అనమాట. అలా స్టార్ట్ అయింది. ఎస్. సో ఫస్ట్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది కదా, స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇనీషియల్ స్టేజ్లో ప్రతి ఒక్కరికి మళ్ళీ ఏ టు ఏ నేర్చుకోవాలి, ఏ నుంచే నేర్చుకోవాలి. కానీ అక్కడ ఉన్న పెయిన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అరే వాడిని పిలిచారు నన్ను పిలవలేదేంటి, అరే వాడు మిడిల్లో ఉన్నాడు నన్ను పిలవలేదేంటి, ఒకేసారి వచ్చాం కదా. సో ఎక్కడో ఏదో సంథింగ్ ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉండుంటుందా, రికమెండేషన్ ఉండుంటుందా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. సో ఇనీషియల్ స్టేజ్లో మీరు తీసుకున్న ఫస్ట్ పేమెంట్ ఏంటి, ఎంత పేమెంట్ నుంచి మీ ఇన్కమ్ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఇక్కడ ఎక్కడ ఉండేవాళ్ళు, మీ లివింగ్ లైఫ్ ఎలా ఉండేది? అంటే లైక్ మనం ఏదైనా కొనుక్కోవాలి అంటే ఆలోచించాలి, తినాలి అంటే ఆలోచించాలి, మీకు వచ్చే ఇన్కమ్ని దాన్ని ఎలాగ డివైడ్ చేసుకొని సర్ది పెట్టేవాళ్ళు? సో ఇనిషియల్ స్టేజ్లో మీరు ఇన్కమ్ అంటున్నారు కదా, ఇన్కమ్ ఉండదు. కొన్నిసార్లు మనం ఏంటో తెలియడం కోసం, మనకు పరిచయం అవ్వడం కోసం ఫ్రీగా చేసేస్తాం. అంటే మనకు పలానా గ్రూప్లో మనల్ని జాయిన్ అవ్వాలంటే మనం డబ్బులు ఇస్తేనే వస్తామనే రైట్ మనకు, అంటే అర్హత ఉండదేమో అని తెలీదు. పిలిస్తే ఎక్కువ చేస్తే ఎక్కువ అనే స్టేజ్ నుంచి వచ్చాను. అంటే మన వెళ్ళి అన్న మీ గ్రూప్లో చేయొచ్చా అని అడిగితేనే వాళ్ళు ఓకే అంటే చాలు, ఓకే అనే పదం కోసం వెయిట్ చేస్తాం. ఇంకా మీరు మనీ అనేది చాలా దూరం విషయం. సో వెళ్ళిపోయిన తర్వాత అన్న ఓకే అనగానే ఆ రోజు రేపు వెళ్ళి చేస్తున్నాం కదా అనేసి బట్టలు కొనుక్కోవడం, ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి అడ్జస్ట్ చేయడం, షూ ఏదో కొనుక్కొని ఇట్లా హీరోలాగా వెళ్ళడానికి. అప్పుడు ఇంకా ఎక్కువ కథలు పడుతుండే, ఇట్లా వెళ్ళిపోయి కనబడుతుంటే నేనే ఇట్లా అని కనబడుతుండే ఆడమన్నప్పుడు. కాకపోతే నాకు ఒక చిన్న అప్పుడు ఒక అలవాటు ఉండేది ఏంటంటే ఆడడం బాగానే ఆడతా, కానీ తప్పు చేసిన తల కిందికి వేసుకుని ఆడతా. ఇట్లా చూడొద్దంటున్నా, చూస్తూనే ఉన్నా, తల పైకి వస్తే మళ్ళీ మూమెంట్ మర్చిపోతా. సో అట్లాంటి స్టేజ్లో ఉంటుండే. ఆడాలని మనసులో ఉంది, ఆతృత ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆడుతున్నప్పుడు మాత్రం నేను ఫేస్ చేయలేను. ఇప్పుడు అదే ఇన్స్టెడ్ అట్లా ఉండేది. ఆ టైంలో ఇట్లా చాలా హెవీగా ఆడతా, ఎక్స్ప్రెషన్ కూడా చాలా కిందికి బాగా ఇస్తాయి. మీరు కెమెరా కింద పెట్టుకోవాలి. ఇంకా అప్పుడు వస్తున్నా మళ్ళీ పైకి చూస్తే వస్తున్నానే ఏమో నన్ను చూస్తున్నారు రేడు అని చెప్పి నన్ను ఎవరైనా ఇలా నన్ను ఒకసారి ఇలా చూసారంటే అమ్మ నేను తప్పు చేస్తానేమో అందుకే ఇలా చూస్తున్నట్టు నన్ను ఎందుకు ఇలా ఈ సాంగ్ పక్క వెళ్ళిపోయి ఇది వచ్చేస్తుంది. కిందికి వెళ్తే మళ్ళీ నన్ను ఎవరు చూడట్లేదు, నేను మళ్ళీ ఆడతాను. సో అప్పుడు ఏదైతే నేను ఫ్రీగా చేసినప్పుడు ప్రాసెస్లో ఇది కొంచెం తగ్గించుకున్నా. తల పైకి వేసి స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉండేది. కింద చాలా గట్టిగా ఆడ ఒక మనిషి పైకి వెళ్ళిన తర్వాత మొత్తం మర్చిపోతారు అంటే మీకు తెలుసు. కానీ నన్ను ఎవరు చూడట్లేదు, నేను కార్నర్లో ఆడుతున్నా, కానీ ఆయన కూడా భయంతో ఆడతా. సో తర్వాత మెల్లిమెల్లిగా కన్విన్స్ మాత్రం ఇవ్వడం స్టార్ట్ చేశారు. రెగ్యులర్గా వస్తున్నారు కదా అని చెప్పేసి, అరే ఎట్లా వస్తున్నారంటే నా బస్సులో వస్తున్నా, ఒక్కోసారి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నేను అప్పుడు రామ్నగర్లో ఉంటుండే అనమాట. మా రామ్నగర్ సెకండ్ సైడ్ పద్మనాభ నగర్, రామ్నగర్, పార్షిగుట్ట అటువైపు ఉంటుండే. అక్కడ నుంచి విఎస్టీ వరకు నడుచుకుంటూ వెళ్తుండే. విఎస్టీ నుంచి బస్సు ఒక్కొక్కసారి డబ్బులు టికెట్ తీసుకోకుండా ఎడ్జెస్లో నించోండి, డబ్బులు కరెక్ట్ కండక్టర్ రాగానే దిగిపోయి అక్కడి నుంచి ఎడ్జ్లో ఉండి, అంటే అది ఇది అంటే ఎందుకంటే ఆ రోజు ఒక 20 రూపీస్ మిగులుతాయి. నడిచిన నడుస్తాను, నడిచిన తర్వాత అక్కడ నుంచి 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు టికెట్ తీసుకోవాలి స్కిప్ చేయొచ్చా అనే ఆలోచన వస్తుంది, ఎందుకంటే 20 రూపీస్ వచ్చేటప్పుడు పనికి వస్తుంది, ఎందుకంటే వచ్చేటప్పుడు అలా చేయలేం, చాలా రఫ్ ఉంటుంది. సో ఎడ్జెస్ట్లో నించోని కరెక్ట్ కండక్టర్ ఆడ ఉన్నప్పుడు చూసుకొని కరెక్ట్ కండక్టర్ రాగానే దిగేసి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుని వెళ్ళిపోయి, సో అట్లా చాలాసార్లు అట్లా చేస్తుండే. సో కొంత స్టేజ్ తర్వాత కన్విన్స్ చేయడం స్టార్ట్ చేశారు. కొంత స్టేజ్ తర్వాత అరే చేస్తున్నావు రెగ్యులర్గా మొత్తం కలిపి ఇంత 500, 600, 1000 రూపీస్ అలా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అదే టైంలో నాకు ఓంకరన్నయ్య షోస్ స్టార్ట్ అయ్యాయి. ఆటా 4, ఆటా జూనియర్స్, ఛాలెంజ్ 1, ఛాలెంజ్. నేను ఎవరు మాస్టర్ కంటెస్టెంట్ కూడా అంత సీన్ లేదు. డాన్సర్గా అంటే పెళ్ళిళ్ళు కొన్ని చిన్న కార్పొరేట్ ఈవెంట్స్ చేసే అతనికి టీవీ షోస్లో కూడా చేస్తే బాగుంటుంది నా నాలెడ్జ్ వచ్చిందే అప్పుడు నాకు. సో వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా చెప్పాలంటే నేను డాన్సర్గా ఆడతానని చెప్పేసి మా ఫ్యామిలీకి తెలిసింది మా బాబాయ్ వల్ల. మా డాడీ వాళ్ళ తమ్ముడు, మా పెద్ద బాబాయ్ మ్యారేజ్లో నేను ఆడుతున్నా, భారత్లో ఆడుతున్నా, ఇష్టం వచ్చినట్టు ఆడుతుంటే అప్పటి నుంచి ఒక చిన్న ఫోకస్ షిఫ్ట్ చేస్తే మా చిన్న బాబాయ్కి
అరే ఇటు బాగానే ఆడుతున్నాడు ఏదో చేయొచ్చులే అని చెప్పి అనిపిస్తే అప్పుడు నేను ఒక కళామృతం డాన్స్ అకాడమీ అనే ఒక డాన్స్ అకాడమీని తీసుకెళ్తే అక్కడ వాళ్ళు రెగ్యులర్గా చేసే ఈవెంట్స్లో నాకు నేర్పిస్తూ చేశారు. అప్పుడు సతీష్ మాస్టర్ అని ఒక అతను మాస్టర్ ఉండేవారు, ఆయన చేశారు. అప్పుడు ఇవంతా నడుచుకుంటూ వెళ్ళాలు, బస్సులో స్కిప్ చేయడాలు, 10 రూపీస్ 20 రూపీస్ కూడా సేవ్ చేయడానికి ఎడ్జెస్లో నించొని. ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు దిగుతున్నప్పుడు పడిపోతే ఏంటి, అంటే ఆ ప్రాసెస్ కండక్టర్ దగ్గరకు వస్తాడంటే స్టార్ట్ అయ్యేది. అప్పుడు ఒకసారి బస్ ఫాస్ట్గా ఉండేది, ఇదేంటి వచ్చేస్తున్నాడు బస్ ఫాస్ట్ అని కరెక్ట్గా స్పీడ్ బ్రేకర్ రాగానే కొంచెం స్లో అవుద్ది కదా, ఆ టైంలో దిగేసి స్లిప్ అయినా కూడా మళ్ళీ ఏం పర్లేదు అనుకొని మళ్ళీ స్టైలిష్గా వెళ్ళిపోయి అట్లా చాలా చేస్తారు. షూ చినిగిపోయేది ఒక్కొక్కసారి, దాన్ని మళ్ళీ దారిలో కుట్టించుకొని ఏం తెలియకుండా మేము మళ్ళీ పెయింట్ వేసుకొని లేదా బ్లాక్ ప్లాస్టర్ పెట్టేసుకొని స్టైలిష్గా వెళ్ళిపోయి కనబడుతుందంటే కొంచెం ఇది కవర్ చేసి ఇట్లా హాయ్ అంటే స్టైలిష్గా ఇట్లాంటివి చేస్తుండే అనమాట. వెళ్ళిన తర్వాత చేస్తున్నాం డాన్స్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ తెలిసింది టీవీ షోస్కి ప్రమోట్ చేస్తున్నారు మమ్మల్ని అని. అంటే ప్రమోషన్ సెన్స్ వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇన్రోల్ చేసాం కాబట్టి కలిసి చేసాం కాబట్టి అరే పేమెంట్ కొంచెం ఎక్కువ వస్తుంది అని. ఎక్కువే ఉండదు, అదే 500 ఎక్కువ వస్తుంది అంతే. కానీ ఆట ఛాలెంజ్ అంటే అప్పుడు చాలా ఫేమ్ కదా. సో అప్పుడు భరత్ అన్న, సన్నీ అన్న, ఆట సందీప్ అన్న, పవన్ సునీల్ అన్న, వీళ్ళందరూ మాకు సెలబ్రిటీస్. ఇప్పుడు కూడా అడ్మైరింగ్ రెస్పెక్ట్ ఉంది. సో అప్పుడు వెళ్తున్నప్పుడు చూస్తే వెనకాల ఆడుతున్నాం ఇంకా ఫుల్ డాన్స్. మీకు తెలిసిందే ఇంకా అప్పుడు ఓంకార్ అన్న షోస్ అంటే ఇంకొక హవా. ఓంకార్ గారి షో అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ సో ఉంటుంది. సో ఓంకార్ అన్న షోస్కి అప్పుడు డాన్సర్కి వెళ్తున్నాం కూడా మేము కంటెస్టెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. నేను చలవే రేపటి నుంచి మేము ఛాలెంజ్ స్టేజ్ మీద చేస్తున్నాం, ఆటా స్టేజ్ మీద చేస్తున్నాం, తోప్ డాన్సర్లో మేము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకని లేకపోతే ఎడిపోతుంటే ఆటా స్టేజ్ ఛాలెంజ్ రా, మేము మీకు తెలియదు రా, మేమంతా పిల్లలు రా అనే స్టేజ్లో ఉంటుండే. ఆడికెళ్ళి భరత్ అన్నతో ఫోటో, సన్నీ అన్నతో ఫోటో దిగుతున్నప్పుడే మేము సెలబ్రిటీ అంటే అసలు ఇంకా మహేష్ బాబు, రామ్ చరణ్ గారు దిగితే ఇలా ఆ జోన్లో ఉంటుండే. మేము తెలీదు, చాలా అమాయకంగా. సో ఆడుతుండే ఇచ్చిన తక్కువ పేమెంట్లో కూడా ఇక్కడికి వచ్చాం కదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామేమో అనే ఒక హోప్తోనే ఉంటుండే. రోజు ఒక హోప్ అందరికైనా, ఏ ఒక ఆర్టిస్ట్ కైనా హోప్. ఓకే ఎస్ హోప్, ఈ ఒక 3 పదాలు ఉంటాయి ప్రతి ఆర్టిస్ట్కి. ఎస్ యు ఆర్ ఇన్ అనేది, తర్వాత ఒక హోప్ అని కూడా ఉంటుంది కదా అది, అండ్ తర్వాత ఓకే మనం చూసి ఓకే అనాలి లేదా ఎస్ అనాలి. తర్వాత మన మీద ఒక నమ్మకం, ట్రస్ట్ ఉండాలి. ఈ 3 మీద మనం రన్ అవుతూ ఉంటాం రోజు. మనీ అనేది వస్తూ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే బేసిక్గా అక్కడ ఏమైందంటే, నేను ఆ ఛాలెంజ్ ఆట చేసినప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఆ మాస్టర్స్ అని కాదు, అప్పుడు అలా ఒక సిస్టమ్ ఉండేది. ఒక మంచి సాంగ్ చేయాలంటే దాంట్లో కొంచెం కటింగ్స్ చేసుకొని ఎక్కడో బెస్ట్ సాంగ్ అనే ప్రాసెస్లో కొన్ని జరిగేవి. అప్పుడు మా నాన్నకి నేను ఏం చేసేవానంటే 100 నా కో డాన్సర్స్ దగ్గర 100 అన్ని కలెక్ట్ చేసి, డాడీ ఇది షో పేమెంట్ నాకు ఇచ్చారని చెప్పేసి ఇస్తుండే. ఎందుకంటే మా నాన్న నేను డబ్బులు ఇవ్వలేకపోతే మా నాన్న ఏం వండని కాదు, కానీ నేను ఏదో ఒక ఎదుగుదల చూపించకపోతే ఫినాన్షియల్ కూడా చూపించాలి కదా. ఏవో ఎగురుతున్న టీవీలో కనబడుతుందంటే ఓకే బాగుంది క్లాప్స్, మరి మనీ తీసుకురా అంటే ఏం చేయలేదు. సో వచ్చినప్పుడు 500 వస్తే ఆ 500కి డాడీ ఇప్పుడు 500 లాస్ట్ స్టేజ్ మీద చేసినప్పుడు 500 ఇచ్చారంటే ఓకే, ఇప్పుడు నేను ఆటోలో చేస్తున్నాను కదా 500 అంటే నమ్మడు. సో మళ్ళీ 100 అని చేసి కలెక్ట్ చేసి డాడీ 1500 వచ్చిన డాడీ అని చెప్పి మా నాన్న రాగానే ఇచ్చేస్తుండే. మా నాన్న ఖుషితో వెళ్ళిపోతుండే. ఆ తర్వాత మళ్ళీ ఆ 1500 వాళ్ళందరికీ ఇవ్వడానికి మళ్ళీ ఇంకొక ఏదో ఒక అంటే టీవీ షో చేస్తూనే మొదలు ఇంకొక ఈవెంట్ చేయాలి, ఏదో ఒక నైట్ ఒక సంగీత్లో ఏదో చేసి మళ్ళీ అక్కడ వచ్చిన డబ్బులు తీసుకొని, అన్న మీరు ఇచ్చారు కదా అప్పుడు 100 రూపీస్ తీసుకోండి అన్న, థ్యాంక్ యూ అట్లా. అంటే మా నాన్నకు హోప్, మా నాన్న నా మీద ఉన్న నమ్మకం పోవద్దంటే నేను ఫైనాన్షియల్ కూడా ఎదుగుతున్నాను చెప్పాలని నేను చెప్తే సరిపోతుంది. డాడీ ఇచ్చే డాడీ అంటే నేను ఇచ్చే 2-3 వేలకు మా నాన్నకి ఏముండదు. కానీ మా నాన్న గ్రాఫ్ చెక్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే నా మీద నమ్మడం అయిపోయింది, డాన్స్ చేయడం అయిపోయింది. కానీ నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవుతానా లేదని మా నాన్నకు నమ్మకం రావాలి, మా అమ్మకి నమ్మకం రావాలంటే నేను ఎలా చూపించాలి? అట్లీస్ట్ లాస్ట్ 6 months బ్యాక్ 500 ఇచ్చానంటే ఈ మంత్ నేను 1000 రూపీస్ ఇవ్వాలి. తర్వాత ఒక 500 పెంచాలి. మీరు సెల్ఫ్ టార్గెట్ పెట్టుకున్నాను. అయితే డాడీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తున్నాడంటే ఇప్పుడు ఎంత ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ ధైర్యంగా వెళ్ళి అడుగుతుండే, అన్న ఎప్పుడైనా ఈ షెడ్యూల్కి ఇంత ఇచ్చారు కదా, ఈ షెడ్యూల్కి ఇంత ఇస్తాను, ఇస్తే తమ్ముడు ఓకే అంటారు. కొన్నిసార్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి 3000 4000. ఒకసారి నేను మా నాన్నకు 5000 ఇచ్చినప్పుడు నాన్న చూశాడు, ఇట్లా పెట్టుకొని చూశాడు. మా నాన్న రోజు కష్టపడితే 2000 వస్తాయి, రోజు కష్టపడి కొట్టి చేస్తే 2000 వస్తాయి. నేను ఒక రోజు 1 month తీసుకొని 5000 ఇస్తే మా నాన్న చూశాడు, నాకు ఇప్పుడు ఏడు వస్తుంది. అట్లా చూసాడు అనమాట. చూసినప్పుడు నాకు అర్థం కాలేదు, అంటే మనీ వాల్యూ నాకు తెలిసింది అని మా నాన్నకు అర్థమైంది. సో అప్పుడు ఇంకొంచెం నేను మైండ్లో పెట్టుకున్నా, ఓకే ఆర్ట్ని ఎంకరేజ్ చేయడం గొప్ప విషయమే, కానీ మనం ఫైనాన్షియల్గా ఎదగడం కూడా మా నాన్నకు కనిపించింది ఈరోజు. అందుకే మా నాన్న అంతలా చూశాడు నన్ను అనిపించింది. ఆ తర్వాత ఇంకా